ప్రశ్నలకు వెళ్దాం. ఇవన్నీ కూడా ఎప్పట్లాగానే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో చెప్పబడ్డాయి. మొదటి ప్రశ్న, భారత తొలి వేర్ హౌసింగ్ కమోడిటీ ఫైనాన్స్ యాప్ని ప్రారంభించిన బ్యాంకు ఏది? దీనికి సరైన సమాధానం హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకు తయారు చేసిన ఒక యాప్ ద్వారా రైతు గిడ్డంగిలో దాచిన ధాన్యం యొక్క రసీదుపై బ్యాంకుని కలవకుండానే రుణం పొందే సులభమైన పద్ధతిని దీంట్లో పొందుపరచబడింది. భారత తొలి వేర్ హౌస్ కమోడిటీ ఫైనాన్స్ యాప్ను తయారు చేసిన బ్యాంకు, ప్రారంభించిన బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక రెండవ ప్రశ్న, భారత్లో అసంఘటిత లేదా అనధికారిక రంగ కార్మికుల మరియు సూక్ష్మ సంస్థలకు మద్దతుగా 1.9 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించుతున్న దేశం ఏది? దీనికి సరైన సమాధానం యుఎస్ఏ. ఇండియాలో ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో, అదేవిధంగా ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటుగా ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు, సూక్ష్మ సంస్థలకు ఆర్థిక సహాయం అందించే చర్యల్లో భాగంగా యుఎస్ఏ భారత్కు 1.9 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇక మూడో ప్రశ్న, ప్రధాని మోడీ ఏ నగరంలో గంగా నదిపై గంగా అవలోకన్ మ్యూజియాన్ని ప్రారంభించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ హరిద్వార్. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గల చండీ ఘాట్ నందు ప్రధాని మోడీ వర్చువల్ రూపంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే సందర్భంలో ఉత్తరాఖండ్లోని 6 మురుగునీటి శుద్ధి కర్మాగారాలను కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక నాలుగో ప్రశ్న, 2020 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించిన యాప్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ డి, సాథీ యాప్. టూరిజం పరిశ్రమ సమర్థవంతంగా పనిచేయడం కోసం పర్యాటకులకు భద్రత మరియు హామీతో కూడిన విధానాన్ని అమలు చేయడమే పర్యాటక మంత్రిత్వ శాఖ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో చేపట్టిన కార్యక్రమం సాథీ. ఈ యాప్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. ఇక ఈరోజు ఐదో ప్రశ్న, ఈ క్రింది వాటిలో గల ఏనుగుల పునరావాస కేంద్రం ప్రపంచంలోనే ఏనుగులకు అతిపెద్ద సంరక్షణ కేంద్రంగా అవతరించింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ తిరువనంతపురం. తిరువనంతపురం లేదా ట్రివెండ్రం కేరళ రాష్ట్ర రాజధాని. దాని సమీపంలో గల కొట్టూరులో ఏనుగు పునరావాస కేంద్రం గొప్ప పేరు తెచ్చుకుంది. వదిలివేయబడిన, అనాథాలు లేదా గాయపడిన మరియు వృద్ధ ఏనుగులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ప్రారంభించారు ఈ పునరావాస కేంద్రం. మావటి శిక్షణా కేంద్రంతో పాటుగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రిటైర్మెంట్ హోమ్ మరియు ఏనుగులకు ఒక శ్మశాన వాటికి కూడా ఈ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈరోజు ఆరో ప్రశ్న, గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంక్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ, హెచ్ఎస్బిసి బ్యాంక్. హెచ్ఎస్బిసిని విస్తరిస్తే ద హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. వినూత్నమైన మరియు ప్రత్యేకత గల ఈ స్థిర డిపాజిట్ కార్యక్రమం వాతావరణ సమతుల్యత గల మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహించే వ్యాపారాలు మరియు ప్రాజెక్టులకు ఫైనాన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈరోజు ఏడవ ప్రశ్న, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ, ఎంఎం కుట్టి. ఈ బాధ్యతలతో ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం పలు రకాల చర్యలను విస్తృత ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుంది. ఈ కమిషన్లో పలువురు ఐఏఎస్ అర్హత గల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ నియామకం నవంబర్ 7న జరిగింది. ఇక ఈరోజు
8వ ప్రశ్నలోకి వెళ్దాం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం USISPF దీని నుండి 2020 నాయకత్వ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ డి, ఆనంద్ మహీంద్ర అండ్ శాంతను నారాయణ్. వీరిద్దరు కూడా వారి వారి రంగాల్లో అభివృద్ధి సాధించి భారత అమెరికాను వేగంగా అభివృద్ధి చేసే విధంగా గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించారు. అందుకుగాను యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం నుండి 2020 నాయకత్వ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇక ఈరోజు 9వ ప్రశ్న. నవంబర్ 2020లో ఇస్రో ఈ క్రింది వాటిలో ఏ PSLV EOS-01ను మరియు 9 ఇతర ఉపగ్రహాలను మోసుకెళ్ళింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ, PSLV C-49. PSLV C-49 నవంబర్ 2020లో ఇస్రో తన ప్రయోగాల్లో ఈ క్రింది వాటిలో ఏ PSLV EOS-01ను మరియు 9 ఇతర ఉపగ్రహాలను కూడా మోసుకెళ్ళింది. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏ, PSLV C-49. ఇక 10వ ప్రశ్నలోకి వెళ్దాం. ఎసెన్షియల్ కమోడిటీస్ సవరణ బిల్లు 2020 ద్వారా దేని ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీని నియంత్రించారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ సి, తృణధాన్యాలు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ 2020లో భాగంగా ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్లు అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం తృణధాన్యాలు మరియు కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వాటి నిల్వ విషయంలో అధిక ధరలు, యుద్ధము, శాంతి భద్రతల విఘాతం లాంటి సందర్భంలో తప్పితే ఎంత నిల్వ ఉండాలనే అంశాలపై కేంద్రమే నియంత్రణ చేస్తుంది. ఈ బిల్లు యొక్క సారాంశం అది. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ నడుస్తోంది. వ్యవసాయ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలను వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నటువంటి రోజులు ఇవి. ఇక 11వ ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పిరూల్ విద్యుత్ ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం తన పిరూల్ అనగా డ్రై పైన్ సూదులకు సంబంధించినటువంటి పిరూల్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సరైన సమాధానం డి, ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలోని దుండా బ్లాక్లో గల చకోని ధనారి గ్రామంలో పిరూల్ విద్యుత్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దీన్ని ప్రారంభించారు. పైన్ చెట్ల ఆకులు, వాటి నూగు కొమ్మలు ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా ఈ పైన్ చెట్ల ఆకులు, నూగు ఉన్న కారణంగా అనేక సార్లు పెద్ద ఎత్తున అడవులు తగలబడడం జరుగుతోంది. దానివల్ల పెద్ద ఎత్తున నష్టం కూడా సంభవిస్తోంది. దీనికి విరుగుడుగా ఒకవైపు పెద్ద ఎత్తున విద్యుత్తు తయారు చేసేటటువంటి ప్రయత్నాలు శాస్త్రీయంగా ప్రారంభించారు. డ్రై పైన్ ఆకులు అడవుల్లో మంటలు వ్యాపింపజేస్తూ ఎంతో నష్టం కలిగిస్తున్నానికి ప్రత్యామ్నాయంగా వాటిని విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయోగించడం చాలా గొప్ప విషయం. ఇంకా దాని ఉప ఉత్పత్తులు కూడా వైద్య రంగంలో ఉపయోగించడం జరుగుతోంది. ఇక ఈరోజు 12వ ప్రశ్నలోకి వెళ్దాం. తమిళనాడులోని మత్స్యకారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పథకాన్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ బి, ఇండియన్ బ్యాంక్. తమిళనాడులోని మత్స్యకారుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పథకాన్ని ప్రవేశపెట్టిన బ్యాంకు ఇండియన్ బ్యాంక్. ఇక 13వ ప్రశ్న. 400 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్తో భారత్ ఇటీవల ఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? దీనికి సరైన సమాధానం బ్రహ్మోస్, సి, బ్రహ్మోస్. ఇక 14వ ప్రశ్నలోకి వెళ్దాం. రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత ఎవరు? రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత, దీనికి కరెక్ట్ ఆన్సర్ సి, వాల్టెరీ బాటాస్. ఫార్ములా 1 మోటార్ రేస్ రష్యాలో గల సోచి ప్రాంతంలో జరిగింది. దీనిని అధికారికంగా ఫార్ములా 1 VTB రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 అని కూడా పిలుస్తారు. మెర్సిడెస్ జట్టుకు చెందినటువంటి వాల్టెరీ బాటాస్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేతగా
నిలిచారు. నెక్స్ట్ 15th క్వశ్చన్. భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైలు వెంటిలేషన్ షాఫ్ట్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? భారతదేశం యొక్క లోతైన భూగర్భ రైల్వే వెంటిలేషన్ షాఫ్ట్ ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ కోల్కతా మెట్రో. నెక్స్ట్ 16th క్వశ్చన్. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్గా నియమితులైన వారు పరేష్ రావెల్. దీనికి కరెక్ట్ సమాధానం పరేష్ రావెల్, డి. ఇక ఈరోజు 17వ ప్రశ్నలోకి వెళ్దాం. టైఫూన్కు పేరు పెట్టడానికి హైషెన్ అనే పేరుని సిఫారసు చేసిన దేశం ఏది? టైఫూన్కు పేరు పెట్టడానికి హైషెన్ అనేటటువంటి పేరుని సిఫారసు చేసిన దేశం చైనా. వివరణలోకి వెళ్తే రాబోతున్న తుఫాన్లకు పేర్లు పెట్టడం సహజంగా జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా హైషెన్ అనే పేరును చైనా సిఫారసు చేసింది. దీని అర్థం గాడ్ ఆఫ్ సీ, సముద్ర దేవుడు. ఈ తుఫాను భూమిపై ప్రభావం చూపకుండా సముద్రం పైకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఇది సంభవించింది. ఇక 18వ ప్రశ్న. యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు ఏ సంస్థతో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? యువతకు డిజిటల్ నైపుణ్యాలు అందించేందుకు ఏ సంస్థతో జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి సరైన సమాధానం లింక్డ్ ఇన్. ఇక ఈరోజు 19వ ప్రశ్న. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ క్రింది వాటిలో ఏ నగరంలో జరిగింది? ఈ క్రింది వాటిలో ఏ నగరంలో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి దేశ రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు? దీనికి సరైన సమాధానం మాస్కో, డి, మాస్కో. నెక్స్ట్ క్వశ్చన్ 20th. భారతదేశపు అతిపెద్ద పిగ్గేరి మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ. దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో దేశంలోని అతిపెద్ద పంది మాంసం తయారు చేసే ప్రాజెక్ట్ని మేఘాలయ ప్రభుత్వం చేపట్టింది. దీనివల్ల ప్రతి సంవత్సరం భారత్ దిగుమతి చేసుకుంటున్న 150 కోట్ల విలువైనట్టు ఖర్చు ఆదా అవుతుంది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కేంద్రం చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక 21వ ప్రశ్నకు వెళ్దాం. బంగాళాఖాతంలో జరిగిన ఇందిరా నేవీ 20 సైనిక విన్యాసాలలో ఏ 2 దేశాలు పాల్గొన్నాయి? బంగాళాఖాతంలో జరిగిన ఇందిరా నేవీ 20 సైనిక విన్యాసాలలో పాల్గొన్న దేశాలు సి ఆన్సర్. దీనికి ఇండియా మరియు రష్యా. 22వ ప్రశ్న. నీటి రవాణాను మెట్రోకు ఫీడర్ సేవగా అనుసంధానించిన దేశంలోని మొట్టమొదటి నగరం ఏది? నీటి రవాణాను మెట్రోకు ఫీడర్ సేవగా అనుసంధానించిన దేశంలోని మొట్టమొదటి నగరం కేరళ రాష్ట్రంలోని కొచ్చి. కేరళ వాణిజ్య రాజధానిగా పిలువబడే కొచ్చి నగరం దేశంలో మొదటిసారిగా వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆధునికంగా అభివృద్ధిపరచబడి మెట్రో ఫీడర్ సర్వీస్ కోసం అనుసంధానించబడింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 812 కోట్లు. రవాణా, మంచినీరు, విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ రహిత ప్రాజెక్టులు, బహుముఖంగా పౌరులకు సేవలు అందించడం ఈ పథకంలోని ప్రధాన అంశాలు. ఇక 23వ ప్రశ్నలోకి వెళ్దాం. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమింపబడ్డారు? ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం శేఖర్ కపూర్. భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సొసైటీకి చైర్మన్గా శేఖర్ కపూర్ నియమించబడ్డారు. ఈ పదవిలో ఇతను 2023 మార్చి వరకు ఉంటారు. ఇతని పూర్తి పేరు శివకుమార్ పుష్పకర్. FTII ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది, మహారాష్ట్రలోని పూణేలో ఉంది. ఇక ఈరోజు 24వ ప్రశ్న. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సరైన సమాధానం పిడి వాఘేలా, ఏ ఆన్సర్, పిడి వాఘేలా.
ట్రాయ్ కేంద్ర నియామక కమిటీ పిడి వాఘేలాను ఆర్ఎస్ శర్మ స్థానంలో ట్రాయ్ చైర్మన్గా నియమించారు. ఇక చివరి ప్రశ్న 25వది. మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ అందించే 2020 గాంధీ అవార్డు గ్రహీత ఎవరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ సంజయ్ సింగ్. సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు. 2020 సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ వారి గాంధీ అవార్డుని అందుకున్న వ్యక్తి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.